మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభోదయవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్ చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో. నిన్న తోటలోకి పామాయిల్ మొక్కలకి డ్రిప్పులు మళ్ళీ పరవటానికి వెళ్ళాం. మొన్నటి వీడియోలో మీరు చూశారు కదా, డ్రిప్పులు పరిచిన వాటిని మళ్ళీ మడతేసాం. ఇదిగోండి ఇలా దుక్కి దున్నటానికి. ఇప్పుడు దుక్కి దున్నలేదు, ఇది రోటావేటర్ అని ఆ పైన గడ్డంతా కట్ చేసి పైన నేలను కూడా కొంచెం పొల్లు పొల్లు చేసిద్ది అనమాట. ఇది మా వారు మొన్న రోటావేటర్ వేశారు, అంటే సోమవారం నాడు రోటావేటర్ వేశారు. నిన్న మంగళవారం నాడు ఇద్దరం కలిసి పైపులు మొక్కలకి పరుద్దామని వచ్చాము. అయితే జల్లు సన్నటి జల్లు పడిందండి. ఈ వాన పెద్ద వాన ఏం పడట్లేదు, పొలాలకి వరి పొలాలకి మొక్కలకి సరిపడా అంత వర్షం అయితే పడట్లేదు, కానీ సన్న జల్లు పడుతుంది. ఇక ఈ దుక్కి దున్నిన దాని మీద చెప్పులు వేసుకొని నడవాలంటే మట్టి మట్టి. ఇదిగోండి కొంచెం లెక్క నడిచేసరికి ఈ చెప్పులు కాస్త పెద్ద పెద్ద బూట్లు అయిపోయి ఒక్కొక్క దానికి 2 కేజీలు మట్టి పట్టుకుంది. ఇక వాటితో ఎలా పని చేయగలం? ఇక అందుకని ఇద్దరం కలిసి చెప్పులు ఆడబడేసి పని మొదలెట్టాం. కానీ ముళ్ళు ఉంటాయండి అక్కడక్కడ. ఇప్పుడు ఇట్లా దుక్కి దున్నారు కదా, ఎక్కడో ఒక్కటైనా రేగు మొక్క ఉంటుంది, ముళ్ళు ఉంటాయి. అదే భయం. మళ్ళీ తడి మీద ముళ్ళు దొక్కేమనుకోండి, ఇంకా కాళ్ళు నాని ఉండటం వల్ల ఎక్కువ కసక్కని దిగిపోతాయి అన్నమాట. డ్రిప్ పైపులు లాగుతున్నాం. వర్షం సరిగా పడట్లేదు. వర్షాలు మంచిగా పడితే ఇంకో కొద్ది రోజులు ఈ పైపులు పరవపోయినా ఏం కాదు, కానీ ఇప్పటి వరకు వర్షం మంచిగా పడనే లేదండి. ఎప్పుడో బాబాయ్ వాళ్ళ ఇంట్లో సేవ చేశారు చూసారు, ఆ రోజు వీడియో పెట్టాను కదా, ఆ రోజు మాకు పెద్ద వర్షం పడింది. ఈ వర్షాకాలానికి ఇక అదే పెద్ద వర్షం. ఇక అంతకు మించి పెద్ద వర్షం ఏం పడలేదు. పడుతుంది, ఎట్లా వస్తుంది అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బట్టలు దండం మీద ఆరేసామనుకోండి, వర్షం పడుతుంది కదా అని పోయి బట్టలు దండం మీద నుంచి తీసి ఇంట్లోకి వచ్చేసరికి వర్షం అయిపోతుంది. వర్షం ఇలా ఆడుకుంటుందని మనతో. ఇక వచ్చిపోయే వర్షానికి పామాయిల్ మొక్కలకి నీళ్ళు అసలు చాలట్లా. పామాయిల్ మొక్కలు అంటే నీళ్ళు గట్టిగా ఉండాలి, కానీ ఈ వర్షాల వల్ల లాభం లేదులే అని ఇక ఇప్పుడు పైపులు పరుస్తున్నాం అన్నమాట. ఇక ఇప్పుడు నేను పైపు తీసాను కదా, ఆ దగ్గరలో గడ్డి ఉంది కదా, అక్కడికి ట్రాక్టర్ పోదండి. అంటే పామాయిల్ చెట్టు మొదట్లోకి వెళ్దో, ఇలా పైపు వేసిన దగ్గర ట్రాక్టర్ వెళ్దు కాబట్టి ఇక అక్కడ గట్టి గడ్డి ఉంటుంది. మేము ఆ గడ్డిని ఏం చేస్తామంటే కొడవలతో కట్ చేస్తాం. కొంతమంది చెట్లకి కలుపు మందు కొడుతున్నారు చిన్న మొక్కలు అప్పుడే. మా వారైతే ఇప్పటి వరకు కొట్టలేదు. ఇప్పటి వరకు ఇద్దరం పాదులు చేసుకోవటం లేదా కొడవలతో గడ్డి కోసుకోవటం చేస్తున్నాం. ఇక ఆ పని చేయలేక నేను కూడా అంటున్నాను, మందు కొట్టచ్చు కదా ఒక్కసారి అని. మా వారు ఒప్పుకోవట్లేదు. గడ్డి మందు చాలా డేంజర్. ఇలా పసి మొక్కలప్పుడు కలుపు మందు కొడితే ఆ గడ్డికి పడే ఎఫెక్ట్ వీటికి కూడా పడిద్ది అంటున్నారు. మేము పైపులు పరిచేటప్పుడే మోటార్ చూడటం కోసమని ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, చూడటం కోసం కదా, చూడమని ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఆ ప్రాబ్లం ఏంటో వాళ్ళు ఫోటో తీసుకొచ్చి మా వారికి చూపించారు. నేను అనుకున్నా ఇక ఇప్పుడు ఈ పని అయిపోయినట్టే, ఈ పని నాకు ఒక్కదానికి అప్పచెప్పి వెళ్ళిపోతారులే అనుకున్నాను. కానీ ఎట్లో వెళ్ళలేదులేండి. ఎవరన్నా మోటార్ కోసం చూడమని వచ్చినా, ఫోన్ చేసినా చేసే పని ఆడ వదిలిపెట్టిపోతారు. నేను ఎట్లా అయిపోయిన దాకా ఇక ఎటు వెళ్ళలేదులేండి. ఇద్దరం కలిసి పైపులు మడతేసాం. వాళ్ళకి ఏం చెప్పారంటే సాయంత్రం వస్తాలే అని చెప్పారు. ఇక వాళ్ళు వెళ్ళారు. ఇక ఇంటికి బయలుదేరాం. వచ్చేటప్పుడు చింత చిగురు ఉంటే కోసుకొని వచ్చామండి. మన తోటలో చింత చెట్లు ఉన్నాయి. అయితే నేను ఎప్పుడు వచ్చినా కానీ చిగురు కోస్తా ఉంటే మళ్ళీ తోటలోకి వచ్చేసరికి చిగురు కనీసం పప్పులోకి లేదా కూర చేసుకోవటానికి సరిపడంత దొరికేది. ఈ మధ్య నేను రావట్లేదు. ఇక కొంచెమే ఉంది చిగురు. ఆ చిగురు కోసుకొని కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ ములక్కాయలు ఉన్నాయి. అంటే మనకి ములక చెట్లు మన తోటలో 3 చెట్లు ఉన్నాయండి, 3 రకాలు. ఇది ఒక రకం. ఇప్పుడు వారు ట్రైపాడ్ పెట్టి కోసారు చూసారా, అవి ముదిరినాయి. అవి పైన ఏడో ఉన్నాయి, ఇప్పటి వరకు కోసు రాలేదు. సరే నిన్న అన్నారు కదా ములక్కాయలు ముదిరినాయి, పచ్చడి పెడతావా ములక్కాయ పచ్చడి అన్నారు. సరే కొయ్యండి అన్న. ఇక అవేమో అక్కడ ఏమీ దొరక్క ట్రైపాడ్తోనే కోసారు. మళ్ళీ ఇక్కడ షెడ్ దగ్గరికి వచ్చామండి. షెడ్ దగ్గర చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంటే, సరే అక్కడ చెట్టు కంటే అందో కోసు రాలేదు, ఈ చెట్టు చక్కగా అందుతాయి. రోజు తోటలోకి వస్తున్నారు కానీ కాయలు కోసు రావట్లేదు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి, వేస్ట్గా ముదిరిపోవటమే కదా. సరే మనం ఒక రోజు చేసుకున్నాం, మరి ఆ ఉన్న కాయలు కోసుకొస్తే ఎవరికో ఒకరికి ఇవ్వచ్చుగా. అస్సలు వాటి జోలే లేదు. నేను అన్నాను, ఎందుకు వాటిని ముద్రపెట్టడం, మనం ఒక కూర చేసుకొని ఎవరికో ఒకరికి ఇద్దాం కొయ్యండి అంటే వారు కోసారు. ఇక ములక్కాయలు కోసిన తర్వాత పెరుగన్నం తీసుకెళ్ళను, ఏ టైం అవుతుందో ఏంటో అని పెరుగన్నం తినేసి పాలుపోసే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి. అక్కడ పిన్నికి ఒక 5 కాయలు ఏమో ములక్కాయలు అక్కడ ఇచ్చా.
పిన్ని వాళ్ళు ఈసారి కూరగాయలు ఇంకా మంచిగా పండిస్తున్నారు. సొరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు వీటిలో కొద్దిగా మాకు బాగా ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఒక సొరకాయ కోసుకున్నా. పొట్లకాయలు, దొండకాయలు, గోంగూర, బీరకాయలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఒక్క సొరకాయ ఒక్కటే కోసుకున్నా. ఎందుకు కోసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టే కంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకుంటే ఫ్రెష్గా కూర చేసుకోవచ్చు కదా. సొరకాయ కోసుకున్న తర్వాత పిన్ని మామిడి చెట్టుకి కాయలు ఉన్నాయి కోసుకొచ్చుకోండిరా పండితే బాగుంటున్నాయి అంట, తింటున్నారు పిల్లోళ్ళు అంటే వాళ్ళ పిల్లలు తింటున్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు బాగున్నాయి అంటున్నారు, కోసుకొచ్చుకోండి అని అంటే ఇక్కడికి వచ్చాము. ఇవి నీలాలంటండి. నాకు జలాలు తెలుసు కానీ నీలాలంటే వీటిని చూడలేదు. అయితే ఇప్పుడు ఎక్కువ పునాస మామిడికాయలు ఉంటాయి, అవి కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకున్నాం. ఇదిగోండి చూడండి కాయలు ఎక్కడో పైన ఉన్నాయి, కింద అందిన వరకు కోసారు, పైన బాగా గుత్తులుగా ఉన్నాయి. ఫస్ట్ నేనే కొయ్యాలని గడబెట్టుకొని పెద్ద రుద్రమదేవి లెక్క ఫీల్ అయిపోయి గడిని మెడన పెట్టుకొని పోయా. ఆడికి వెళ్ళాక మనకి అందలేదు, మనకు కాదు నాకు అందలేదు. ఇక మా వారే కోసారు. ఇక కోసిన కాయల్ని ఇలా సంచిలో పెట్టేసుకుంటున్నా, కుక్కుంటాను అనమాట. ఇవి పప్పులోకి బాగుంటాయి, పండితే తినడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఉన్నాయి ఆల్రెడీ. అదిగోండి పక్కన బస్తా ఉంది చూసారా, ఆ బస్తాలో ఉన్నాయి. పిన్ని ఇంకా తీసుకెళ్ళని అంటున్నారు. ఇంక పట్టుకోవద్దు కాదులే పిన్ని, ఈ జాలన్నీ ఇంకా అంతవరకు తీసుకొని ఇంటికి బయలుదేరాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పంపకాలు మొదలనమాట. ఇవి నీకు, అవి వాళ్ళకి, ఇవి వాళ్ళకి. అంటే ఒకటేమో అక్క వాళ్ళకి అంటే మా తోటికోళ్ళకి, ఒకటేమో మాకు, ఒకటి అమ్మ వాళ్ళకి, ఇంకొకటి వేరే వాళ్ళకి. మామిడికాయలు కూడా అంతే, ఇవి నీకు, ఇవి నాకు, అవి వాళ్ళకి, అవి వాళ్ళకి అని పనిచేసా. తోటలోంచి వచ్చి ఆ పంపకాలు అయిన తర్వాత ఇంట్లో పనులు అయ్యి, వంటలు అయ్యి, స్నానాలు అయ్యి, అన్నం తినేసాము. ఇక బ్రెడ్ హల్వా గుర్తుకొచ్చిందండి. ఎవరో ఒక సిస్టర్ కామెంట్ చేశారు, ఆంటీ బ్రెడ్ హల్వా చేసే విధానం ఒకసారి మీరు చూపించండి అని. నేనేమో పెద్ద షెఫ్ కాదు, వంటల్లో ఆరితేరిందని కాదులే, కానీ నాకైతే బ్రెడ్ హల్వా చేయటం వచ్చు. పర్ఫెక్ట్గా అని చెప్పను, వచ్చు. నేనైతే చాలాసార్లు చేశాను. మా పెళ్ళి 2004లో అయిందండి. ఆ టైంలో మా పెళ్ళి భోజనాల్లో స్వీటు బ్రెడ్ హల్వా పెట్టారు. అప్పట్లో ఆ బ్రెడ్ హల్వా అంటే ఎక్కువ ఎవరికి తెలియదు, నిజంగా చెప్తున్నా, నాకు అసలే తెలియదు. అప్పుడు పెళ్లి రోజున నాకు భోజనం తీసుకొచ్చారండి, నా దగ్గరికి తీసుకొచ్చి పడారు. అంటే అందరిలోకి వెళ్ళి తినరు కదా పెళ్లి కూతురు. అయితే అప్పుడు తిని నేను ఏంటి ఇది కొత్తగా ఉంది, స్వీట్ భలే ఉంది, ఇంకా ఉంటే బాగుండేది అనుకున్నాను. ఇక ఆ రోజు అయిపోయింది. మా తోటికోళ్ళు ఏం చేసిందంటే పెద్ద క్యాన్కి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసిందంట. పెళ్లి తర్వాత కొంచెం అక్కడ నుంచి ఇక్కడికి, అబ్బాయి ఇంటి నుంచి అమ్మాయి ఇంటికి, అమ్మాయి ఇంటి నుంచి అబ్బాయి ఇంటికి, అలాగే ఎక్కడైనా దేవుళ్ళ దర్శనానికి వెళ్తుంటారు కదా, అట్లా మాతో పాటు అక్క కూడా వచ్చేసింది. ఇక ఇదంతా జరిగి మేము ఇంటికి వెళ్ళేసరికి అత్తయ్య గారు ఆ క్యాను హల్వా ఎందుకు ఇది ఇట్లా పెట్టారు, ఏం బాగుంటుంది, 4 రోజులు ఉంటే బాగుంటుందా ఏంటని తీసపై పడేశారంట. వెళ్ళిన తర్వాత అత్తయ్య గారు అక్కతో చెప్తుంటే నేను అత్తయ్య గారు ఉంచినా బాగుండేది, ఇంకొంచెం 2 రోజులు మేము తినేవాళ్ళం, చాలా బాగుంది అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ట్రై చేశాను, మంచిగా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇక ఎప్పుడు కావాలన్నా మంచిగా చేసుకోవటం, మంచిగా తినటం, మంచిగా లావ్ అవటం అనమాట. ఇక బ్రెడ్ హల్వా చేసుకునేది ఎలానో చెప్తాను. ఈ బ్రెడ్ హల్వాకి బ్రెడ్ ఎలా కావాలంటే బేకరీలో అప్పటికప్పుడు చేస్తారు కదా, మెత్తగా ఉంటుంది కదా, ఆ బ్రెడ్ కాదు. మంచి మనం ఇక్కడ జ్వరం తగిలినప్పుడు అప్పట్లో తింటాం కదా, పీసులుగా ఉంటుంది. మెడికల్ షాప్లో అయితే ఎక్కువ దొరుకుతాయండి ఇవి. ఇక ఆ బ్రెడ్ని తీసుకొచ్చి అటు ఇటు ఉన్న బ్రౌన్ కలర్లో ఉన్న అంచులు ఉంటాయి కదా, అది తీసేసి 4 ముక్కలుగా కట్ చేసి నూనె వేసి వేయించాలి. అంటే ఫ్రైకి సరిపడా కడాయిలో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. అయితే మనం ఈ నూనె మాత్రం పల్లి నూనెలో, వాసన వచ్చే నూనెలు అస్సలు వాడకూడదు, రిఫైన్డ్ ఆయిలే వాడాలి. పల్లి నూనె వాడామనుకోండి మనకి బ్రెడ్ హల్వా మొత్తం మనకు అదే టేస్ట్ తెలిసిద్ది, అస్సలు వాడొద్దు. నేను ఒకసారి అలా తెలియకోకుండా చేయటం వల్ల అదే స్మెల్ వచ్చింది, ఇంకెప్పుడు అట్లా చేయలేదు. ఇక మంచిగా వేయించాలి బ్రెడ్ని, రిఫైన్డ్ ఆయిల్తో మంచిగా వేయించాలి ఎరుపు రంగు వచ్చే వరకు, మరీ కర్రీగా కాదు, ఎరుపు రంగు రావాలి. బ్రెడ్ ముక్కలు వేయించిన తర్వాత ఇంకొక కడాయిలో 10 బ్రెడ్ పీసులు తీసుకున్నాను కదా, 10 బ్రెడ్ పీసులకి నేను ఒక 200 గ్రాములు పంచదార తీసుకున్నాను. అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైంది ఇంకొంచెం తీసుకోండి. గ్లాస్తో అయితే 1/2 కేజీ బట్టే గ్లాస్తో 1 గ్లాసుడు పంచదార అన్నమాట. నేను కొంచెం తగ్గించాను కదా. ఇక అదే గ్లాస్తో 1 గ్లాసుడు వాటర్ పోసేసి పంచదార కరిగిన తర్వాత దంచిన యాలకులు వేసేసి ఈ వేయించిన బ్రెడ్ ముక్కలు వేసాను. అంటే పంచదార కడిగి ఉడుకుపడుతుంది కదా, ఆ టైంలో బ్రెడ్ ముక్కలు వేసాను.
బ్రెడ్ ముక్కలు వేసిన కొద్దిసేపటికి అటు ఇటు కదిపేసి మళ్ళీ ఉడుకుతున్నప్పుడు ఒక గ్లాసుడు పాలు పోసేసాను. అయితే వేయించిన బ్రెడ్ ముక్కల్ని ఇలా ముక్కలు ముక్కలుగా వేయకోకుండా మీరు చేతులతో పొడి పొడి చేసేసైనా వేసుకోవచ్చు. కొంచెం టైం తక్కువ పడుతుంది అలా అయితే. నేనేమో డైరెక్ట్గా అట్లా వేసేసాను. ఇక పక్కన ఇంకో స్టవ్ మీద చిన్న కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించాను. ఇక బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. చెప్పాను కదా, వేయించిన బ్రెడ్ ముక్కల్ని మీరు చల్లారిన తర్వాత కొంచెం పొడి పొడిలాడుతో చేసుకోండి, కొంచెం టైం తక్కువ పడుతుంది. ఇక బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ముందు ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసి తిప్పేశాను. ఇంకొద్దిసేపు అయిన తర్వాత వేయించిన జీడిపప్పులు మిగతా నెయ్యి కూడా వేసేసాను. బ్రెడ్ హల్వా ఈ కలర్లో ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఇదిగోండి, మనం ఎలా కావాలంటే అలా వస్తుంది. ఇదిగోండి చూడండి, మనం ఇప్పుడు నేను ఫోన్ కలర్ మార్చా, అలా ఉంది. రియల్ కలర్ ఇది. అంతేకాదు ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నాం అనుకోండి, చూడడానికి అందంగా ఉంటుంది. ఫుడ్ కలర్ వేయటం వల్ల అనారోగ్యం తప్పితే టేస్ట్ ఏం రాదు, కాబట్టి నేను ఫుడ్ కలర్ వేయలేదు. ఇలానే ఉంటుంది చూడడానికి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక ఒక చిన్న బాక్స్లోకి సాయికి బ్రెడ్ హల్వా తీసుకెళ్తున్నా. సాయి అంటే బావగారోళ్ళ అబ్బాయి, మీకు తెలుసు కదా, తనకి స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం, అందుకని తన కోసం తీసుకెళ్తున్నా. మిగతా ఎవరో తినట్లే. అక్క స్వీట్ అసలు తినట్లేదు, బాజీ ఏమో జలుబు చేసిద్దేం బాబుకని తినట్లేదు. ఇక అందుకని ఇలా ఈ చిన్న బాక్స్లో తీసుకెళ్తున్నా. మరి అంత తక్కువ అనుకోకండి, వాళ్ళు ఎవరో తినట్లేదు కాబట్టి సాయికే తీసుకెళ్తున్నా. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.